హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ విక్కీరామ్ అఫీషియల్. హాయ్ అండి అందరికీ. సో ఈ వ్లాగ్ వచ్చేసి వీకెండ్ వ్లాగ్ అనమాట. సో 100 days ఆఫ్ ఛాలెంజ్లో వ్లాగ్ అయితే కాదు ఇది. సో ఇది వచ్చేసి వీకెండ్ వ్లాగ్ అనమాట. సో అప్పుడు మా వారు 3 days హాలిడే తీసుకున్నారు కదా, లీవ్ తీసుకున్నారు కదా. సో ఆ 3 daysలో ఒక రోజు అనమాట ఈవినింగ్. సో మేము మా దగ్గర ఉన్న మదీనా కూడా అనమాట ఇది. సో ఎగ్జిబిషన్కి అయితే వచ్చేసాం అనమాట. సో ఇది వచ్చేసి హాలీవుడ్ థీమ్ అనమాట. సో హాలీవుడ్ థీమ్ ఎగ్జిబిషన్. సో లోపల ఎంట్రీ టికెట్ వచ్చేసి లోపలికి వెళ్ళడానికి పర్ హెడ్ 100 అంట. సో అంటే యానిమల్స్ పెట్టినప్పుడైతే మా వాడు బాగా ఎంజాయ్ చేశాడనమాట. ఇది అంతగా వాడికి నచ్చలేదండి. సో సరదాగా చూద్దాము, ఈ క్లిప్స్ అలాగే స్టిక్కర్స్ ఇవి ఉంటాయి కదా, సో అవి తీసుకుందామని చెప్పి ఇంకా మా వాడిని కూడా చూపించినట్టు ఉండిద్దని అన్నిటికీ తీసుకెళ్ళారనమాట మా వారు. సో ఇది వచ్చేసి ఎగ్జిబిషన్ వీడియో అనమాట. సో వీడియో చూసేయండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే కింద బెల్ ఐకాన్ ఉంటుంది అనమాట, దాన్ని క్లిక్ చేస్తే మా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి. సో బెల్ కొట్టడం అయితే మర్చిపోవద్దు. అలాగే వీడియో ఎవరికైనా నచ్చితే కామెంట్ కూడా చేయండి. సో ఇంకా మేము వచ్చేసి ఈవినింగ్ అయింది కదా, సో ఇక్కడ హైదరాబాద్లో చలి ఫుల్గా ఉందన్నమాట అప్పుడు. సో దానివల్ల అయితే మా వాడికి క్యాప్, హుడ్డీ అలాగే నేనైతే స్వెటర్ అయితే వేసేసుకున్నాను అనమాట. సో మా వాడైతే వచ్చేటప్పుడు రానని పిచ్చ ఏడుపు ఏడిచాడండి. సో నేను అది కూడా క్యాప్చర్ చేశాను, వీడియో చూసేయండి. సో ఇంక ఇట్లా బ్లూ లైట్స్, వైట్ లైట్స్ పెట్టి ఇంకా హల్క్, స్పైడర్ మ్యాన్ ఇంక ఇవన్నీ పెట్టారనమాట. సో అంటే ఆ స్పైడర్ మ్యాన్, హల్క్ వాళ్ళు చూసే పిల్లలు ఉంటారు కదా, వాటిని చూసే పిల్లలు. సో వాళ్ళైతే బాగా ఎంజాయ్ చేస్తారనమాట. సో మా వాడికి యానిమల్స్ అంటే బాగా ఇష్టం అండి. సో ఇవి అంతగా ఎంజాయ్ చేయలేదు వాడు. సో కారు, బైక్, ఫ్లైట్ ఇంక ఇవన్నీ ఎక్కించి ఇంకా వాడిని కొంతసేపు అట్లా ఆడించి ఇంకా ఆ తర్వాత అయితే మేము నాకు కావాల్సినవి క్లిప్స్ అవి తీసుకుని అయితే వచ్చేసాం అనమాట. సో వీడియో చూసేయండి ఫ్రెండ్స్. ఇంకా ఒక్కొక్కరి దగ్గర అంటే మాకు నచ్చిన దగ్గర అయితే మేమైతే ఇంకా ఫొటోస్ తీసుకుంటూ అలాగే వీడియో తీసుకుంటూ ఇంకా అట్లా స్లోగా వాడికి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ చెప్పి ఇంకా అలా వెళ్ళామన్నమాట. సో హల్క్ని అయితే మా వారు చూపిస్తున్నారనమాట. సో ఇంకా చూసి కొన్ని ఫొటోస్ అయితే దిగేసి ఇంకా మేము లోపలికి అయితే వెళ్ళిపోయామన్నమాట. సో వాడైతే కార్ ఎక్కించినా ఏమి ఎక్కించినా నేను దిగను అని చెప్పి అసలు లాస్ట్ టైం వెళ్ళినప్పుడే ఏడ్చాడండి. సో ఇప్పుడు ఇంకా వచ్చింది కదా, సో నేను దిగను మమ్మీ, ఇంకా తిరుగుతానని ఏడుస్తున్నాడు అనమాట. సో వాడినైతే అన్నీ వాడు ఏవైతే వాడి ఏజ్కి వాడు ఎక్కుతారో పిల్లలు అవన్నీ ఎక్కించామన్నమాట. సో ఇంకా చూసారు కదా ఇలా ఎగ్జిబిషన్ అంటే తెలిసిందే కదా మీకు. సో డ్రెస్సులు, ఫ్యాన్సీ ఐటమ్స్ అన్నీ ఉంటాయి అన్నమాట. సో ఇంకా ఇట్లా ఒక్కొక్కటి మాకు నచ్చినవి అలాగే తీసుకుంటా ఇంకా అలాగే మా వారు గన్ను అలాగే రిమోట్ కార్ అయితే చూసారనమాట మా బాబుకి. సో అవి అంత మంచిగా అనిపించలేదన్నమాట నాకు. మా వారికి కూడా అవి అంతగా బాగాలేదు, డబ్బులు వేస్ట్ అలా అన్నారనమాట. సో దానివల్ల అయితే మా బాబుకి బెలూన్స్ ఇట్లా ప్రెస్ చేస్తే బ్యాటరీ వేసి బెలూన్స్ ఎక్కువ వస్తాయి అనమాట. సో అదైతే తీసుకున్నాం అనమాట మా బాబుకి. సో ఇంకెట్లా చూసారు కదా హెయిర్ బ్యాండ్స్ అన్నీ ఉన్నాయి అనమాట. సో నేను ఇక్కడే ఫ్లక్కర్స్, స్టిక్కర్స్, హెయిర్ బ్యాండ్స్ అయితే తీసేసుకున్నాను అనమాట. సో నాకు మంచిగా అనిపించింది. సో ఈ ఎగ్జిబిషన్లో ఏంటంటే మనం తీసుకోవచ్చు. సో 20, 10, 30 అలా పెట్టారనమాట బోర్డు. ఇంకా నేనైతే ఇంకా వాటిల్లో మంచివి చూసుకొని నా దగ్గర లేనివి అయితే తీసేసుకున్నాను అనమాట.
వాడిని అయితే ఫస్ట్ ఫ్లైట్ ఎక్కిస్తున్నాం అనమాట. సో ఫ్లైట్ ఎక్కించి ఇంకా వాడైతే ఎంత ఎగ్జైట్ అయిపోయాడనండి. సో పిల్లల్ని మంత్లీ ఒకసారైనా సరే ఇలా బయటకు అనేది తీసుకురావాలన్నమాట. సో ఎగ్జిబిషనే అవ్వచ్చు, లేదంటే నార్మల్గా ప్లే ఏరియాస్ ఉంటాయి కదా మాల్స్ దగ్గర, సో ఆ ప్లే ఏరియాస్ దగ్గర కావచ్చు, లేదంటే అట్లా సరదాగా పార్క్ కావచ్చు. సో ఎటైనా కొంచెం వాళ్ళని తిప్పాలన్నమాట. సో మా వాడిని అయితే మేము ఇట్లా ఎగ్జిబిషన్కి అయితే తీసుకొచ్చామన్నమాట. సో అక్కడ మదీనాగూడలో 6 monthsకి ఒకసారి పెడతారనమాట ఎగ్జిబిషను. సో దసరా టైంలో ఒకసారి పెడతారు, అలాగే సమ్మర్ టైంలో ఒకసారి పెడతారనమాట. సో లాస్ట్ టైం యానిమల్స్ థీమ్, ఆల్రెడీ ఆ వీడియో కూడా మన యూట్యూబ్లో ఉంది. సో ఎవరైనా చూడకపోతే చూసేయండి, యానిమల్స్ ఎగ్జిబిషన్ అని చెప్పి. సో ఇది వచ్చేసి బాలీవుడ్ థీమ్ ఎగ్జిబిషన్ అనమాట, సారీ హాలీవుడ్ థీమ్ ఎగ్జిబిషన్ అనమాట. ఇంకా వాడిదైతే ఫ్లైట్ తిప్పడం అయితే అయిపోయిందనమాట. సో ఇది వచ్చేసి జీప్ అండి. సో వాడైతే ఇంకా నేను నుంచోలేక కూర్చున్నాను అనమాట అక్కడ చైర్ ఉంటే. సో ఇంకా వాడైతే తిరుగుతూ ఉన్నాడు జీప్లో. సో ఇట్లా ఇంకా అంటే ఖాళీగా ఉంది ఎందుకు అంటే, సో మేము సండే వెళ్ళలేదనమాట. సో సండే వెళ్తే ఏంటంటే ఖాళీ ఉండదు. సో కార్లు బైక్స్ అస్సలు రోడ్డు ఖాళీ ఉండదన్నమాట. సో ఇది మండే అండి. సో మండే అంటే నేను జూ పార్క్కి వెళ్ళి మండే క్లోజ్ అని చెప్పి రిటర్న్ వచ్చేసాం కదా. సో ఆ వచ్చేసిన రోజు ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత ఫుడ్ తినేసి రెస్ట్ తీసుకుని ఈవినింగ్ టైంలో అయితే వెళ్ళామన్నమాట. సో అప్పుడు వీడియో అండి, ఇది కొంచెం లేట్ అయింది. సో ఇంకా అన్నీ ఎక్కించేసిన తర్వాత ఇది జారుడు బల టైప్ ఉంటుంది కదా, సో కుషన్లో గాలి ఊది. సో అది ఎక్కుతానమ్మా అన్నాడు. మా వారికి డౌట్ వచ్చింది అప్పటికే, వాడు ఎక్కలేడు, వాడు జారలేడు అంటా ఉన్నారనమాట. సో చూద్దాము, వాడు ఎక్కగలిగితే కన అప్పుడు మనం టికెట్ తీసుకుందామని చెప్పి ఫస్ట్ ట్రైల్ అయితే వేయించామన్నమాట. సో వాడేంటి అంటే ఇంకా ఎక్కలేకపోతున్నాడండి. సో దానివల్ల అయితే ఇంకా వద్దులే అని చెప్పి మేమైతే తీసేసుకున్నాం అనమాట. ఇంకా వద్దు అని అది ఎక్కుతానని కిందకు వచ్చేసిన తర్వాత ఫుల్ ఏడిపించాడండి. సో చూశారు కదా, అది ఎక్కుతావా ఇది ఎక్కుతావా అంటే యా అంటున్నాడు అనమాట. సో జైంట్ వీల్ ఎక్కుతానన్నాడు. సో మా వారు ఏంటంటే ఇంకా మా వారికి భయమే, నేనైతే ఎక్కుతానండి. సో మా వారికి ఏంటంటే చిన్నపిల్లోడు కదా, ఎందుకులే అంత రిస్క్, అది పైకి వెళ్తుంది ఎందుకు వచ్చింది అని చెప్పి ఇంక మేమైతే అవి ఏమీ ఎక్కలేదన్నమాట. సో ఇక్కడ వచ్చేసి చెప్పాను కదా రిమోట్ కార్ చూశారు మా వారు అని. సో ఇక్కడ రిమోట్ కార్ అయితే చూస్తూ ఉన్నారు. సో అది 300 చెప్పారు కానీ మాకైతే క్వాలిటీ అంతగా అనిపించలేదన్నమాట. సో రోడ్ సైడ్ కార్లానే అనిపించింది. సో దానివల్ల అయితే నేను ఆన్లైన్లో చేస్తానని చెప్పి ఇంకా బయలుదేరిపోయామండి. సో వాడైతే రానని, చూసారా ఎంత ఏడిచాడంటే రానని. సో వాడికి ఐస్ క్రీమ్ ఇప్పించిన తర్వాత ఆగాడనమాట. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు బయటకు వెళ్తే ఐస్ క్రీమ్ అనమాట. సో వాడు చూసారా ఎలా చేస్తున్నాడో. లవ్ యూ ఆల్.